వెల్కమ్ టు శబానా రెసిపీ కోట్. ఈరోజు మన డెజర్ట్ జున్ను తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 లీటర్ జున్ను పాలకు 1/2 లీటర్ మామూలు పాలు కలుపుకోవాలి. 1 కప్పు బెల్లం, మిరియాల పొడి, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని జున్ను పాలు, ప్యాకెట్ పాలను బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ పాలలోకి 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఇష్టపడేవారు కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం బాగా కరిగిపోయేలా పాలను బాగా కలుపుకోవాలి. జున్ను తయారీకి సరిపడా పాత్రను తీసుకొని జల్లెడ సహాయంతో పాలను ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. గడ్డజున్ను తయారీ కోసం మా వీడియోని చివరి వరకు పూర్తిగా చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు అందులోకి మిరియాల పొడి, ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. జున్ను పాలను డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే పాలు ఇరిగిపోతాయి కాబట్టి నేను చేస్తున్న మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి 1 గ్లాస్ నీళ్లను కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. కుక్కర్లోకి ఒక స్టాండ్ని పెట్టి వీడియోలో చూపిన విధంగా జున్ను పాలు ఉన్న బౌల్ని కుక్కర్లోకి పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్కర్ మూత పెట్టి విజిల్ లేకుండా 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత తీసి టూత్పిక్తో జున్ను తయారైందో లేదో చెక్ చేసుకుని ఆ బౌల్ని తీసుకుని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు చాకు సహాయంతో అంచులను కట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ జున్ను కేక్ను మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి హెల్తీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.